కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు చలువ పందిళ్లు, గ్రీన్ మ్యాట్ల ద్వారా నీడను కల్పించి ఉపశమనం పొందేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. గత 2 నెలలుగా జిల్లాలో ఎండలు టారెత్తిస్తున్నాయి. దీంతో సెలవు రోజుల్లో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అయితే ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటలకల్లా భక్తులు దర్శనం చేసుకుని ఇంటి ముఖం పడుతున్నారు. దీంతో ఆలయంలో బయట భక్తులు లేక వెలవెలబోతోంది. ఉన్న భక్తులకు ఆలయ అధికారులు చలువ పందిళ్లు వేయడం, రోడ్లపై మ్యాట్లు వేసి వాటిపై నీరు చల్లడం చేస్తున్నారు. అలాగే నడిచేందుకు వీలుగా కూల్ పెయింట్ వేయించి భక్తులకు ఎండ వేడిమికి గురికాకుండా చర్యలు చేపడుతున్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు చల్లని మజ్జిగ, త్రాగునీరు వంటివి సరఫరా చేసి భక్తులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. దీంతో భక్తులు కొంతమేర ఉపశమనం పొందుతున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అన్నదానం, ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఆలయంలో ఎండ వేడిమి తట్టుకునేందుకు భక్తులకు చేస్తున్న సేవలు సంతృప్తినిస్తున్నట్టు భక్తులు తెలియజేశారు. చాలా బాగున్నది మజ్జిగ, వాళ్ళకి టేస్ట్ కానీ మామూలుగా బయట కొనుక్కునేదాని మీద దేవాలయం పెట్టిన మజ్జిగ చాలా భక్తులు బాగా తీసుకోవడం వల్ల అన్ని విధాలుగా బాగా బాగుంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేసిన మేనేజ్మెంట్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.